ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు చక్కని అంశాన్ని నేర్చుకుందామండి. లంచం గురించి నేర్చుకుందాము. లంచం అంటే మీకు తెలుసు. లంచము అంటే డబ్బు. ఈ డబ్బుని ఈ లంచాన్ని ఎలా ఇస్తారంటే రహస్యంగా ఇస్తారు, అంటే టేబుల్ కింద ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా లంచం లేనిది ఏ పని జరగదు. లంచము తీసుకొని దేశం అంటూ ఉండదు, లంచము తీసుకొని అధికారులు ఉండరు, లంచము తీసుకొని నాయకులు ఉండరు, లంచం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. లంచం లేనిదే ఈ లోకంలో ఏ పని అవ్వదు. లంచం అనేది ఎంత భయంకరమైందంటే, మన పని జరగాలంటే ప్రజల చేత నియమబడిన నాయకులే, ప్రజల కొరకు నియమబడిన అధికారులే లంచాలు తీసుకొని మన పనులు చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి లంచాన్ని తీసుకోకూడదని పరమందున్న తండ్రి తన పరిశుద్ధ గ్రంథంలో లంచం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు ప్రజలు కూడా ఆ ఓట్ల కోసం వేసినప్పుడు లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పిందంటే లంచం తీసుకోకూడదు, లంచము ఇవ్వకూడదు. కాబట్టి నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నిర్గమాకాండము 23వ అధ్యాయం 8వ వచనం చూస్తే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అన్నాడు. నిర్గమాకాండంలో తండ్రి అనే దేవుడు సర్వమానవ జాతికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే లంచము తీసుకొనకూడదు. అంటే తీసుకోవద్దు అంటే అర్థం ఏంటి? లంచాన్ని ఇవ్వకూడదని కూడా అర్థం. ఈ లంచం అనేది ఒక పాపం. ఈ లంచం అనేది చీకట్లో చేసేది, రహస్యంగా ఇస్తారు. లంచం కష్టపడి పని చేసుకోవడం జీతం అయితే నేరుగా డైరెక్ట్గా ఇస్తారు. లంచం అయితే రహస్యంగా ఇస్తారు. రహస్యంగా ఇచ్చేది ఏది కూడా పాపమే, అది చీకటి. అది పాపం. కాబట్టి తండ్రి అనే దేవుడు భూమి మీద ఉన్న మానవ జాతికి చేస్తున్న హెచ్చరిక ఏంటంటే లంచము తీసుకోకూడదు. లంచము ఏం చేస్తుందంటే తీసుకునేవాడు కన్నట దృష్టిగల వాడి గుడ్డితనము కలుగు చేస్తుంది. ఈరోజు చాలామంది లంచము తీసుకునే అధికారులు మనం చూస్తామన్నా, మనకు తెలుసు. లంచము తీసుకునే వ్యవస్థలు ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా పోలీస్ శాఖ, 2వ శాఖ రెవెన్యూ శాఖ, 3వ శాఖ కరెంటు శాఖ. ఈ 3 శాఖల వారు లంచం లేనిది ఏ పని చేయరు, ఇది మీకు తెలుసు. కాబట్టి లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గల వారి గుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించను. నీతిమంతులు ఒకవేళ ఇది తప్పురా బాబుని చెప్పినా అలాగే చెప్తారులేండి అంటాడు. కానీ నిజానికి లంచం తీసుకునేవాడు ఏమైపోయాడంటే గుడ్డితనం అయిపోయింది. అతనికి గుడ్డితనం వచ్చేసింది. అది రహస్యమైనది, పాపమైనది, పాపం అదే అంటున్నాడు. అయితే లంచము ఎవరు తీసుకుంటారో అని ఆలోచిస్తే లోకంలో మనం పాయింట్ నెంబర్ 1, లంచం ఎవరు తీసుకుంటారంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదివితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదివితే, అంతటా హమాను ఆరవరేషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులను సకల జనుల విధులను వేరువేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనేవారు కారు. కాబట్టి వారు ఉండనిచ్చుట రాజుకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమ్మేదాత కుమారుడైన అగాగేయుడగు హమానుకిచ్చి ఆ వెండికి ఇయ్యబడినది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేరినట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. ఈ హమాను యూదులకు శత్రువు. ఈ హార్వరేష్ అనేవాడు ఈ రాజు చక్రవర్తి. ఈయన హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు ఈయన రాజు అనమాట. ఈ రాజు దగ్గర ఒక హమాన్ అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సలహాదారు. ఈ సలహాదారు ఏం చేశాడంటే, ఇదిగో ఒక జాతి మనుషులు ఉన్నాడు, వాళ్ళు నీ నిబంధనలు నీ ఆచారాలు వేరుగా ప్రకటిస్తున్నారు, వేరువేరుగా చేస్తున్నారు. కాబట్టి నీవు ఏం చేస్తావంటే ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, వారిని సమూలంగా నాశనము చేయు అని వారు చెప్పడం జరుగుతూ ఉన్నది.
కాబట్టి దయతో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ లంచాలు ఎవరు తీసుకుంటారని యోచన మనం చేస్తే రాజులు అప్పట్లో రాజులు తీసుకునేవారు, ఇప్పుడులో ప్రధానులు, మంత్రులు వీరు లంచాలు తీసుకొని వారికి అనుకూలంగా చట్టాలు చేసుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందండి. కాబట్టి ఈ రాజులు మంత్రులు అనేవారు లంచాలు తీసుకుంటారు అని మన గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి యెషయా గ్రంథము 1:23 చూస్తే యెషయా గ్రంథం 1:23 నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యం విచారించరు. ఏమన్నాడు? లోకంలోని అధికారులందరూ ద్రోహులట. వీళ్ళు ఏం చేస్తారంటే దొంగలతో సహవాసం చేస్తారట. అవునండి, వీళ్ళు ఏం చేస్తారంటే దొంగడు దొంగతనం సొమ్ముని దొంగిలించాడు అనుకోండి, ఆ సొమ్ము ఈ పోలీస్ శాఖలు ఏం చేస్తారంటే ఒరే నీ సగం నా సగం అని అంటారు. అలాగే ఎవరైనా ఒక విధవరాండ్రి పక్షమున అవతల వ్యక్తి తప్పుగా ప్రవర్తించిన, లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కానీ వెళ్తే, పెద్ద మనిషికి వెళ్తే వాళ్ళ లంచాలు ఇచ్చి పోలీసు వారు మీరు మా పక్షాన మాట్లాడండి, లేకపోతే అధికారులు మా పక్షాన మాట్లాడంటే వారు చేయి కలిపి వీరికి అన్యాయం చేసి పెడతారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే నీ అధికారులు ద్రోహులు, లంచము తీసుకునేవాడు దేవుని దృష్టికి ద్రోహి అవుతాడు. దొంగలతో సహవాసం చేస్తారు, వాళ్ళు లంచము కోరుతారు, బహుమానాలు కోరుతారు. నీకు పని చేయాలంటే ఏమిస్తావు, నీ పని చేయాలంటే ఏమిస్తావు అనేవారు. నేను కూడా విషయంలో ఎంఆర్ఓస్కి వెళ్ళినప్పుడు నీకు ఈ పని చేయాలంటే మాకు ఏమిస్తాం, డైరెక్టే ఏమైనా ఇస్తావా? ఇదిగో నేను ఇక్కడ చర్చ్ ప్లేస్ కోసం ఒక ప్లేస్ కోసం స్థలం పెడితే ఒక ఎంఆర్ఓ డైరెక్ట్గా నాకు 50,000 ఇస్తావా, నీకు ఆ ప్లేస్ ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఎలాంటి పరిణామమో మీరు గమనించండి. లంచము ఇస్తే, లంచం అంటే బహుమానం అంటదట. లంచానికి ముద్దుగా పెట్టిన పేరేటి బహుమానం. ఈ లంచం డైరెక్ట్ మళ్ళీ తీసుకోరు, రహస్యంగా తీసుకుంటారు. లేకపోతే వీడికి ఒక అసిస్టెంట్ ఉంటాడు, లేకపోతే ఒక స్త్రీ ఉంటుంది, లేకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు. మీరు పనులు చెప్తాం అకౌంట్లో కొట్టాను, లేకపోతే డైరెక్ట్గా వారికి ఇచ్చేయండి. ఎందుకంటే భయం, మళ్ళీ ఏ సిమి దొరికిపోతాడో. కాబట్టి లంచము తీసుకునే వారందరూ ద్రోహులు అని తండ్రి దేవుడు యెషయా ప్రవక్త చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ లంచం తీసుకుంటారు లోకంలోనే. మొదటి కేటగిరీ ఎవరు? ప్రధానులు, మంత్రులు లంచం తీసుకుంటారు. రెండవ సెక్షన్ ఎవరంటే ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటారు. ఇంకెవరు తీసుకుంటారు? మీకా సువార్త 3:11 మీకా గ్రంథము 3:11 చూస్తే, నేను తప్పు చెప్పాను, మీకా గ్రంథము 3:11 జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తల ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినా వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యలో ఉన్నాడు కదా, ఏ కిడినో మనకు రానేదని అనుకుందరు. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మనకి నియమించాడు, అధికారాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి, అధికారం దేవుడు ఇచ్చాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే మనం కొంత సంపాదించుకోవాలా, సంపాదించింది దేవుడికి ఇచ్చేయాలా. కాబట్టి అప్పుడు ఆయన ఏమండవు, ఏ కీడు తేడు అనుకుంటున్నారు. కాబట్టి జనుల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తున్నారు ఈ లోకంలో. ఏ ప్రజలకైతే దేవుడు ప్రధానులుగా, అధికారులుగా, నాయకులుగా, ఉద్యోగస్తులుగా మంచి పొజిషన్లో ఉంచాడో ఈరోజు అనేక మంది పేదవారి పక్షమున, లేనివారి పక్షమున వారి లంచాలు తీసుకొని పనులు చేసే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళేమంటారంటే దేవుడే కదా మనకి అధికారాన్ని ఇచ్చాడు, ఆయన ఏం అనలేండి, ఆయనకి ఎంత అంత పడేస్తే దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు అని ఎవరెవరట? ప్రధాన లంచం తీసుకున్నారట. రెండవ వారు యాజకులు, అంటే సేవకులు కూడా, బైబిల్ పట్టుకునే సేవకులు కావచ్చు, ఇతరత్ర సేవకులు కూడా, వీరు కూడా లంచాలు తీసుకుంటున్నారు. నేను ప్రార్థన చేస్తాను, మీ ఇంటికి వస్తే నాకు ఎంత ఇస్తావు లంచం? మీ అబ్బాయికి బారసాల ఉయ్యట్లు వేస్తారా, నాకు ఎంత ఇస్తావు లంచం? ఏంటి మీ భర్త చనిపోయాడా, లేదా మీ అత్తగారు చనిపోయారా, సమాధి కార్యక్రమానికి 4 పాస్టర్లు మేము వస్తాం, ఎంత ఇస్తారు లంచం? బాప్తిసం ఇవ్వడానికి లంచం. రెండవది బిడ్డ పుడితే లంచం, ఒక వ్యక్తి చనిపోతే లంచం, క్రిస్మస్కి లంచం, ఈస్టర్కి లంచం, గుడ్ ఫ్రైడేకి లంచం, సమాధికారికి లంచం.
మళ్ళీ చనిపోయిన తర్వాత కృతజ్ఞత కొడుకు పెడితే లంచం ఏమంతా యాజకుడికి తృప్తి లేదు. వీళ్ళంతా ద్రోహులు. దేవుడికి ఎంతంత పడేస్తే పోయింది. దేవుడే కదా మనం నియమించుకున్నాడు, ఎంతంత పడేస్తే పోయే. చూడండి, ఏ కీడును మనకు రానేరదు అనుకుందరట. మనకు దేవుడే ఉండవు, ఎందుకంటే దేవుడే మనకు అధికారం ఇచ్చాడు, దేవుడే మనం ఎన్నుకున్నాడు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని భ్రమ. లంచం అనేది ద్రోహం. లంచం తీసుకోకూడదని దైవాజ్ఞ. లంచం ఎవడు తీసుకుంటాడో వాడు దేవుని దృష్టికి ద్రోహిగా ఉన్నాడు, దేవుడిని వాడు విడిచిపెట్టడం. గుర్తుపెట్టుకోండి. మేకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, మేకా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు. లంచాలు తీసుకుని ఏం చేస్తారు వీళ్ళు? 2 చేతులతో పూనుకుంటారు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందరు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగించరు. వీరందరూ ముందే ఒక డిసైడ్ అయిపోతారు. కొంతమంది ఉద్యోగం రాకముందే ప్లాన్ చేసుకోండి, ఇదిగో పలానా డిపార్ట్మెంట్కి వెళ్తే మనం ఎంత లంచం ఇచ్చాం, తిరిగి మనం సంపాదించుకోవాలంటే మళ్ళీ జనాల దగ్గర లాక్కోవాలి. ముందే వీరు ఏకపట్టుగా ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ శాఖలో కానీ ముందు అనుకుంటారు, ఇదిగోండి మీరు ఇచ్చింది నా ఒక్కడికి అయిపోదండి, నాకెంత అండి, నా పైవాడికి ఎంత అండి, ఆడపడివాడికి ఎంత అండి, ఆ పైవాడికి ఎంత అండి, ఎంతమందికి అంత సర్దాలండి. అప్పుడే మీ ఫైలు ముందుకు వెళ్తుందండి, అప్పుడే మీ పని సాఫీగా సాగుతుందండి. లంచం లేకుండా ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్క పడేంది కావాలో ఒకసారి మీరు చూడండి, ఎక్కడ అవదండి. ఇప్పుడు అవతల వాడు డబ్బులు తీసుకుపోయి ఇక్కడ జీడిపప్పు ప్యాకెట్ ఇచ్చి ఉంటారు, ఒక మిక్చర్ పొట్లం ఇచ్చి ఉంటారు, ఈ 2 లేకపోతే జ్యూస్ అని తాగబెట్టి ఉంటారు, ఏది లేకపోతే టీ అని ఇచ్చి ఉంటారు. లంచం లేనిది ఏ పని జరగదు. మీకు అర్థమైందా? ఈ లంచం అనేది దేవుని దృష్టికి మహాభయంకరమైనది. కాబట్టి లంచము తీసుకోనకూడదు. లంచం ఎవడు తీసుకుంటున్నాడో వాడి గుడ్డితనము కలుగు చేసింది లంచం అన్నారు. మన ఎలక్షన్స్కి కూడా ప్రజలకి లంచాలు ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు మన దేశంలో కనబడతా ఉంది. ఓటుకి ఇంత, మీరు మాకు ఓటు వేయండి మీకు నోటు ఇస్తాం, మేము ఇంట్లో ఎన్ని ఓట్లు చెప్పండి మేము కొనుక్కుంటాం. ఏమి ఇస్తున్నారు? లంచం. ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ఎటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే మన మేలు జరుగుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతులు బాగుపడతాయి. మనము ఉన్న ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ నాయకుడు ఎటువంటి చేస్తాడు మరి యోచన మరి ఏం లేదు. నోటికి ఎంత ఇస్తావు? 500 ఇచ్చాడు 1000 ఇస్తావా, 1000 ఇచ్చాడు 1500 ఇస్తావా, ఇలా కొనుక్కుంటున్నారు లంచాలు ఇచ్చి. వాళ్ళు కొనుక్కుంటున్నారు. అందుకే అధికారులు తిరిగి ప్రజలు ప్రశ్నించబడే కారణం ఏంటి? మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారంటే వాళ్ళు కొనుక్కున్నారు, లంచం ఇచ్చి కొనుక్కోరు మిమ్మల్ని. అక్కడ మౌనంగా ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏకపట్టుగా ఉండి ముగింతురు. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షలు లంచం పుచ్చుకొని న్యాయంలో త్రిప్పివేయగా, ఈ సమూయేలు కొడుకులు కూడాను తండ్రిలాగా నీతిమంతులు కాదు. వీళ్ళేం చేశారంటే, తండ్రి సమూయేలుకి ఇశ్రాయేలు జనాంగం న్యాయాధిపతిగా వస్తే తండ్రికి ఉన్న అధికారాన్ని ఇద్దరు పిల్లలు దుర్వినియోగం చేసి, వాళ్ళకున్న సమస్యలు దేవుని యొక్క సంతానాన్ని దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచాలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేసేవారు. దేవుడు వీళ్ళని చంపేశాడు. అదలే. కాబట్టి లోకంలో లంచాలు ఎవరు తీసుకుంటారని అంటే, ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, మినిస్టర్లు తీసుకుంటున్నారు, ప్రధానమంత్రులు తీసుకుంటున్నారు. లంచాలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు. ప్రజలకు అవసరమైన ఒక చిన్న రేషన్ కార్డు, ఒక డెత్ సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, ఏమండి, ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, వీటన్నిటికీ లంచాలే. మన గుర్తింపు కార్డు మనకి ఇవ్వడానికి కూడా లంచం. మనం ఈ దేశంలో పుట్టామని బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా లంచం. ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ డెత్ సర్టిఫికెట్ రావడానికి కూడా లంచం. లంచం 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 అనేది దేవుని దృష్టికి చాలా భయంకరమైనది. ఇది పొరపాటు కూడా లంచాలు తీసుకోకండి. లంచాలు తీసుకుంటే మీకు ప్రమాదం. న్యాయంగానే మీరు సంపాదించాలి. భూమి మీద ప్రతి మనిషి కూడా, ఇది కేవలం క్రైస్తవులకు సంబంధించిన మాటే కాదు, భూమి మీద సర్వసృష్టికి కారణభూతైన దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట ఇది ప్రతి వ్యక్తి దీన్ని విని పాటించాల్సిందే, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 11-15 వచనాలు చూస్తే పోలీస్ శాఖ వారు ఇక్కడ లంచం తీసుకుని కనబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11-15 వచనాలు చూస్తే, అక్కడ యేసుప్రభువు మరణించిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధరణవుతాడని చెప్పాడు.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శాస్త్ర పరిచయంలో కొంతమంది రక్షక భటులకు అంటే పోలీసు వారిని పిలిపించి, ఇదిగో మీకు ఇంత డబ్బు ఇస్తున్నాం, ఒకవేళ ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగా శిష్యుడు రాత్రి వచ్చి ఆ సమాధిని తీసివేసి ఆ శవాన్ని పట్టుకుని చెప్పండి అని చెప్పారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని అలాగే అబద్ధాన్ని ప్రాచుర్యం చేశారని అక్కడ మనకు కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 26:48 మత్తయి సువార్త 26:48 చూస్తే, ఆయన అప్పగించువాడు నేను ఎవరికి ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి. యేసుప్రభువుకి శిష్యుల్లో ముఖ్యమైన వాడు ప్రముఖుడు యోధా గారు కూడా యేసుప్రభుని 30 వెండి నాణాలుగా అమ్మేశాడు, లంచం తీసుకున్నాడు, రహస్యంగా అమ్మేశాడు. ఈయనకి చెప్పాడా, ఇదిగో నేను ఇంత అమ్మేశాను, వెళ్ళు, నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది అనలేదే. రహస్యంగా వాళ్ళతో వెళ్ళి నాకు ఎంత ఇస్తారు చెప్పండి, నేను మీకు పట్టిస్తానని చెప్పి వాళ్ళకి ఒక గుర్తు కూడా చెప్పాడు. చీకట్లో మీరు రండి, అక్కడ కరెంట్ లేవు కదా మనకి, టార్చిల్ లేవు, ఏం లేవు. ఆ చీకట్లో ఆయన ఉంటారు, నేను వెళ్తాను, ముద్దు పెడతాను, ఆయన యేసుప్రభు మీరు వచ్చి అరెస్ట్ చేయండి అని అన్నాడు. 30 వెండి నాణాలు అమ్మేశాడు లంచం తీసుకొని. అక్కడ చెప్తాడు మత్తయి సువార్త 27:3 చెప్తాడు ప్రభువారు. మత్తయి సువార్త 27:3 అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యొద్దకు మరలా తెచ్చి. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన అప్పచెప్పేశాడు, భారీ నష్టం కలిగింది. ఎవరికి? యేసు ప్రభుకి కాదు, యోధా గారికి. యేసు ప్రభు గారికి పట్టించకపోయినా ఆయన మరణం తథ్యం, ఆయన మరణించ తప్పదు. ఆయన మరణాన్ని ఎవడు తప్పించాడు భూమి మీద, ఎందుకంటే తండ్రి అనాదిలోనే తన మరణం నిర్ణయించాడు సర్వమానవ జాతి కోసం. కానీ ఎవరు తప్పింపడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ఆయన శిక్ష పడాల్సిందే మానవ జాతి నిమిత్తం. కానీ యోధా భారీ నష్టం పడిపోయాడు. లంచం తీసుకున్నప్పుడు ఆయన మనోనేత్రాలు గుడితనం కలగబడినాయి, గుడ్డివాడు అయిపోయాడు. ఎలా చెప్తాను చూడండి. ఈయన పాపాలు కడిగాడు, యేసుక్రీస్తు సంగతి మర్చిపోయాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని సంగతి మర్చిపోయాడు. యేసుక్రీస్తు నిత్య జీవానికి వాల్సిన సంగతి మర్చిపోయాడు. యేసుక్రీస్తు వారు నిత్య నరకాయ నుండి తప్పించగలడని సంగతి మర్చిపోయాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి, తండ్రి అయిన దేవుడిని అడిగి ఈయనకి ఇచ్చిన సంగతి మర్చిపోయాడు. రెండవది, అనాదిలోనే అపోస్తులతో బోధ తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు, ఈయన ద్వారా సువార్త జరగాలి అనే విషయం మర్చిపోయాడు. అలాగే తండ్రి అయిన దేవుడి ద్వారా ఇచ్చేటువంటి సర్వాధికారము అనగా క్రీస్తుతో పాలు పంపులు ఇచ్చిన విషయం మర్చిపోయాడు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అద్భుత కార్యాలు తనలో ఉన్నప్పుడు కూడా తను ఏ విధంగా ఉపయోగించుకోవాల్సిన సంగతి మర్చిపోయాడు. నాలుగవది, ఇంకా విషయం చెప్తే ఈయన పునరుద్ధరణే తిరిగి లేసిన సంగతి మర్చిపోయాడు. అలాగే 12 సింహాసనం మీద కూర్చొని రేపు ఆయనతో పాటు రాజ్యాధికారం చేస్తున్న సంగతి మర్చిపోయాడు. అంటే దేవుడు యొక్క న్యాయ విధులనే పక్కన పెట్టేశాడు. ముష్టి 30 వెండి నాణేలకి సజీవుని క్రీస్తుని అప్పచెప్పాడు. ఆయన ఎప్పుడైతే సిలువ ఎక్కాడో, లేఖల ప్రకారము ఆయన బ్రతుకున్నప్పుడు నేను సిలువ ఎక్కి మృతుడినై మరలా 3వ దినం లేస్తానని చెప్పాడు. అప్పుడు అయ్యయ్యో ఎంత పని చేశానరా బాబు, అనవసరంగా ఈ 30 వెండి నాణేలకి నీకు అమ్మేశానే ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు. బాధపడేసరికి మొత్తం కథం, ఈ లైఫ్ పోయింది. లంచం తీసుకోవడం వల్ల ఆ నిమిషం ఇతనికి ఏమైపోయిందంటే గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయి దేవుడు చేసినటువంటి మేలు, క్రీస్తు చేసినటువంటి మేలు అన్నీ మర్చిపోయాడు ఒక్కసారి. లంచం మీ మనోనేతలు గుడితనం కలగజేస్తుంది, దేవునికి భయపడినివ్వకుండా చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రార్థన వింటున్న దేవుడు నువ్వు చేసే పాపాన్ని కూడా చూస్తున్నాడు, నువ్వు నమ్మాలి. నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు ప్రతి నిమిషం. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నువ్వు చేసేవన్నీ రికార్డ్ అవుతున్నాయి నీ మనసులో. పిల్లరా, దయతో మీరు గమనించుకోండి. చూసారా ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈరోజు? యేసుప్రభు శిష్యులైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు అన్యాయంగా మరణించాడు, లంచం తీసుకున్న చావుకొని తెచ్చుకున్నాడండి. అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదని తండ్రి అయిన దేవుడు గ్రంథం ద్వారా ముందుగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. లంచం అనేది దేవుని దృష్టి, లంచం ఎవడైతే తీసుకుంటాడో ఆడు ఖచ్చితంగా దేవుడు ద్రోహి, దేవుని దృష్టికి ద్రోహి వాడు. లంచం అంటే లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. కాబట్టి సామెతల గ్రంథము 17:21 చూస్తే, సామెత గ్రంథము 17:23 చూస్తే, న్యాయ విధులను చెరుపుటకై
దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. దేవుడి న్యాయ విధులు ఏముంది? ఆ న్యాయ విధిలో లంచము తీసుకోకూడదు, తీసుకున్నాడు గుడ్డితనం కలగదని చెప్పాడు. కానీ లంచం తీసుకున్నప్పుడు ఏంటి? దేవుడి న్యాయం అలాగే చెప్తారులేండి, మీరు అలాగే చెప్తారండి, తీసుకోపోతే ఎలాగా? మన ఎలక్షన్స్కి పలానా ప్రభుత్వం నుండి కొంతమంది అధికారులు వచ్చి మా ఇంట్లో నలుగురు ఉన్నాం, మేము 4,000 ఇస్తాము, డబ్బులు తీశారు. నేను అప్పుడు ఏమన్నా తెలుసా? మేము డబ్బులు తీసుకోం బ్రదర్, మేము క్రైస్తవులమండి, మేము లంచం తీసుకోం. అదే మాట, అంత పెద్ద మాట అన్నారండి. వద్దండి, మాకు నచ్చిన వరకు మేము వేస్తాం, మాకు అలవాట్లేదు, మేము కొత్తగా అలవాటు చేసుకోని చెప్పాను. మీరు అనొచ్చు, తీసుకుంటే తప్పేడు బ్రదర్, మన డబ్బే కదా అని. కాదు, మన డబ్బు కాదని. ఎంతోమంది బీదవాళ్ళు, ఎంతోమంది విధవరాండ్రు, కష్టపడిన వాడు సొమ్ము ఎప్పుడు కూడా లంచం ఇవ్వడానికి బాధపడుతూ ఇస్తాడు. వాళ్ళు బాధపడకుండా ఇస్తున్నారు అంటే, ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి పంచుతారంటే అది అక్రమ సంపాదనే, సక్రమమైనది కాదు. కాబట్టి దయతో మీరు గమనించండి. న్యాయ విధులు చిరుపుటకే దేవుడు న్యాయ విధి విధానాన్ని చెరిపేస్తున్నారు. లంచం తీసుకున్నవారు, లంచం ఇచ్చినవారు, లంచం పుచ్చుకున్నవారు సంగతి మీరు గమనించాలి. కాబట్టి పిల్లల లంచము ఎవరు పుచ్చుకుంటారంటే, మనం ఎంతమందిని చూసామో, మంత్రులు పుచ్చుకుంటారు, ప్రభుత్వ అధికారులు పుచ్చుకుంటారు, దైవజనులు, దైవ సేవకులు పుచ్చుకుంటారు, అలాగే న్యాయాధిపతులు పుచ్చుకుంటారు, పోలీస్ శాఖ వారు, రక్షణ భటులు పుచ్చుకుంటారు, అలాగే శిష్యులు కూడా మేము దేవుని శిష్యులమని చెప్పుకునే వరకు లంచాలు పుచ్చుకుంటారు. మీరు ఆ జాబితాలో గెలకండి, అలా పుచ్చుకోకండి. కాబట్టి లంచము పుచ్చుకుంటే ఏం జరుగుతుంది రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, లంచము పుచ్చుకుంటే ఏం జరుగుతుంది? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకున్న చేత మనస్సు చెడును. ఎవడైతే లంచం తీసుకుంటాడో, కమిషన్ తీసుకుంటాడో, వాడు మనసు చెడిపోద్ది, పాడైపోద్ది, వాడు దేవుడికి దూరస్తులుగా ఉన్నాడు. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచము పుచ్చుకున్న చేత మనస్సు చెడిపోద్ది. నీ మనసు పాడైపోద్ది. అది దేవుని మనసు కాదు, సాతాన మనసు, లోక సమాన మనసు. అన్నపానములు కలిగి తృప్తి కలిగి ఉండాలి, దేవుని దృష్టికి నీతి మనలో. కాబట్టి మనలో అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మనం సరి చేసుకొని ముందుకు కొనసాగాలని ప్రభు పెట్ట మనవి. అలాగే మనం ముందు చూస్తే, మనం ఇంకా చూస్తే ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనంలో, ద్వితోపదేశకాండము 16వ అధ్యాయం 19వ వచనంలో, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. చూసారా ఏం చెప్పాడు? 1, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. 2, పక్షపాతము చేయకూడదు. 3, లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. లంచం పుచ్చుకునేవాడికి నీతిమంతులు వెళ్ళి సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు వినరు, ఎదురుదాడి చేస్తారు, అపహారం చేస్తారు, వికరిస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. కానీ అక్కడ తండ్రి దేవుడు ఏమంటాడు? లంచము పుచ్చుకొనకూడదు, పుచ్చుకోవడం వల్ల నువ్వు గుడ్డుబడి అయిపోతావు, దేవుడు న్యాయ విధిని నువ్వు తప్పిపోయిన వాడు అవుతావు సంగతి చెప్తున్నావు అన్నాడు. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే, వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుడు దుర్నీతిగా కనబడచేద్దరు. చూసారా? లంచాలు తీసుకొని ఎంతోమంది నిరపరాధుల్ని అపరాధులుగా చేసి అబద్ధ సాక్ష్యాలు కోర్టులు ఉంటాయి కదా, కోర్టులోకి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? లంచం తీసుకొని ఈడని నేరం చేసి చెప్పారంటారు. చాలా జరుగుతాయి మనకు లోకల్లో, మనకు తెలుసు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి. అప్పుడు మనం ఎంతో బాధపడతాం. నీకు జ్ఞాపకారం చేశాను, వాడు నీకు ఎంత ఇచ్చాడు, స్నేహాన్ని డబ్బుతో కొనేసావని అంటారు. కాబట్టి వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుని తీర్పు తీర్చుదురు, నీతిమంతుని దుర్నీతిగా కనబడచేతురు. మంచివాడిని చెడ్డవారిగా చేస్తారు, చెడ్డవాడిని మంచిగా చేయగలదు ఏది అంటే లంచము. కాబట్టి లంచము
తీసుకోకూడదు. ఈరోజు దేవుడు ఒక అధికారిని నియమిద్దామని మీ ముందుస్తుంటే లోపల వాళ్ళ లంచాలు తీసుకొని ఆ రోజు యేసుప్రభుకి దొంగకి నిలబెట్టి అడిగినప్పుడు మాకు నీతిమంతుని క్రీస్తు గారు దొంగ కావాలన్నట్టు ఈరోజు మనుషులు ఏం చేస్తారు, ఆ రోజు లంచాలు పుచ్చుకొని 1వ శతాబ్దంలో అదే పని చేశారు. ఇప్పుడు దేవుడు మనుషులకు స్వాతంత్రం ఇచ్చి మంచి నాయకుడిని ఎన్నుకోమన్నా సరే, ఇదిగో మాకు ప్రజల్ని బాగు చేసే నాయకుడు, మేలు చేసే నాయకుడు మాకు వద్దు, కానీ మా కీడు చేసే నాయకుడే మాకు కావాలి, ఎక్కువగా ఇచ్చే నాయకుడు కావాలని చెప్పి లంచాలు తీసుకుని ఓట్లేశారు. ఈరోజు ఎవరి కర్మను వారు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే మనం ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 25 వచనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 25 వచనం చూస్తే, నిర్దోషికి ప్రాణాన్ని చేయుటకు లంచము పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె నిలబడను. చూసారా, నిర్దోషికి ప్రాణహాని చేయడం లంచం పుచ్చుకునేవాడు శాపగ్రస్తుడని చెప్పగా, కాబట్టి లంచం పుచ్చుకునే వారు దేవుని దృష్టి ఏమంటే శాపగ్రస్తులు, శపింపబడిన వారు. దేవుడు వాడిని విడిచిపెట్టడు. అలాగే సామెత గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూస్తే, సామెత గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూస్తే, న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమం కలుగజేయను, లంచము పుచ్చుకొని వాళ్ళు దేశమును పాడు చేయను. లంచం తీసుకుని అందరూ పడిపోతే ఈరోజు ఎంతోమంది నాయకులు దేశాన్ని అమ్మేస్తున్నారు డబ్బులు తీసుకొని. మాకు ఎంత ఇస్తారు చెప్పండి, మాకు ఈ అధికారం మా చేతికి ఉంది, ఏది కాదు చెప్పండి, మీకు అమ్మేస్తాం, రాష్ట్రం ఏది అమ్మాలా, ఎంత ఇస్తారు మాకు కమిషన్ అంటే ఏంటి, లంచం. ఈరోజు దేశాన్ని రాష్ట్రాలని తాకడ పెట్టే పరిస్థితి మనకు కనబడతా ఉంది. తండ్రి బిడ్డను అమ్మేస్తాడు లంచం తీసుకొని, భర్త అమ్మేస్తుంది, భార్య అమ్మేస్తున్నాడు లంచం కోసం, బిడ్డలను అమ్మేస్తారు, అవయవాలు అమ్మేస్తున్నారు లంచాల కోసం, అమ్ముకుంటున్నారు. వ్యాపారం చేయడం వేరు, లంచం తీసుకోవడం వేరు. లంచం అనేది పాపం. కాబట్టి న్యాయము జరిగించు వలన రాజు దేశమునకు క్షేమం కలుగు, లంచమును పుచ్చుకున్నాడు దేశమును పాడు చేయను. ఎవడైతే లంచాలు తీసుకుంటాడో ఇతర దేశాల నుండి అప్పులు తెచ్చేసి ఆ దేశం పాడైపోతుంది, వృద్ధిరదు, నాశనం అయిపోతుంది అనే సంగతి చెప్తా ఉన్నాడు. అలాగే యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం చూస్తే, యోబు గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనం చూస్తే, భక్తిహీనుల కుటుంబము నిస్సంతవగును, లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేయను. ఎవడైతే లంచాలు తీసుకుని బతుకుతూ ఉంటాడో, లంచాలు తీసుకొని ఉంటాడో వాడి ఇల్లు దేవుడు కాల్చేస్తాడు. అంటే నీ ఇల్లు కాలిపోవడం కాదు నాయన, నీ దేహం అనే ఇల్లు కాల్చేస్తాడు. అలాగే లంచము ఇవ్వకూడదు, తీసుకోకూడదని దేవుడు కూడా మనకి సెలవు ఇవ్వడం జరిగింది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలో, యాలయనగా నీ దేవుడిని యెహోవా పరమదేవుడును పరమప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టినవాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఏం చేస్తున్నారు? దేవుడు పరాక్రమైన వాడు, బలవంతుడైన దేవుడు, నరుల దగ్గర లంచము పుచ్చుకోడు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, మేము దేవుని సేవకులము, దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పి దేవుడి పేరు చెప్పి లంచాలు తీసుకుంటున్నారు. ఎలాగా? క్రిస్మస్కి ఇవ్వండి, ఆయన పుట్టినరోజు చేస్తాం లంచం, గుడాల పండుగ చేస్తాం లంచం, ఈస్టర్ చేస్తాం లంచం, గుడ్ ఫ్రైడే చేస్తాం లంచం, కానుకలు చదువుతాడు సంఘంలో, ఇదిగో పలానా సావిత్రి గారు 500 రూపాయలు ఇచ్చారు, లంచం ఇచ్చారు దేవుడికి, వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక. లంచం వీళ్ళు వదలడు దేవుడు. అమాయక ప్రజలారా, వారి ఎదురు పారిపోండి మీరు, లంచగొండలు వారు. చూడండి, యాలైనగా నీ దేవుడిని యెహోవా పరమదేవుడును పరమప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడును, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల మొక్కలు లక్ష్య పెట్టిన వాడు కాడు. ఆయన కొద్ది ఉన్నట్టు మనుషులకు అడగడం, ఇది చేయండి అది చేయండి అని ఆయన అడిగేవాడు కాదు. లంచము పుచ్చుకున్నవాడు ఆయన. చాలామంది ఏమంటారు తెలుసండి, మేము దేవుడి కొరకు ఎంత ఇచ్చామండి, మేము దేవుడి కొరకు అంత ఇచ్చామండి. దేవుడికి ఎవడు భూమి మీద సాటిస్ఫాక్షన్ చేయలేడు. దేవుడికే మనకి ఏది అవసరమో ఆయన సమస్యలు ఇస్తున్నాడు. ఆలోచన చేయండి. చీమలకి ఆహారం ఇచ్చేది ఆయనే, బల్లులకు, పక్షులకు, సీతకోచులకు, ఎగిరే పక్షులకు, అడమృగాలకు, కప్పలకు, పాములకు, తేలుకు, బల్లులకు, పేడ పురుగులకు, సమస్త భూమి మీద జీవరాశులకి పోషిస్తుంది ఆయనే. భూమి మీద తన స్వరూపాన్ని సృజింపబడిన నరులకు ఎక్కడ కూడా ఎన్నడూ ఆకలి కొనికేయకుండా ఎవడి చేతనో ఒకరి చేత ఆహారం పట్టి పోషిస్తారు. అలాంటి దేవుడికి నరుడు ఏమి ఇవ్వగలడు? వీళ్ళు డూప్లికేట్ గాళ్ళు అలా చెప్పి దేవుడి పేరు చెప్పి లంచాలు తీసుకొని అది ఇస్తే మీకు మంచిది అని చెప్పి లూటీ చేస్తారు. ప్రియులారా, ఈ లంచగొండ దేవుడు వదలడు. కాబట్టి దేవుడు లంచాలు పుచ్చుకున్నాడు. సంగతి మీరు గమనించాలి.
రెండో దినవృత్తాంత గ్రంథము 19:7 రెండో దినవృత్తాంత గ్రంథము 12:7 యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరిక, జాగ్రత్త. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరిక నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడిని యెహోవా యందు దౌష్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాదు. దేవుడికి లంచం ఇచ్చి ఆయన మెప్పు పొందుతాం అనుకున్న మూర్ఖులు, దేవుడి పిల్లల లంచం తీసుకొని పుట్టినరోజు చేద్దాం అనుకున్న వారు మూర్ఖులు, లంచము తీసుకొని దేవుని సేవ చేద్దాం అనుకున్న మూర్ఖుడు, లంచాలు తీసుకొని దేవుని సంఘంలో అభివృద్ధి చేద్దామన్న మూర్ఖుడు, వాడు దుష్టుడు, దౌష్టుడు, వాడు దేవుని ఉగ్రత కింద ఉన్నవాడు. వాడు మననేత్రులు గుడితనం చేయబడ్డాయి. లంచం తీసుకొని వాడు దేవుడి కొరకు ఏదో నిలబడిపోయిన అనుకుంటున్నాడు, అట్టి వాడు దేవుడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాదు దేవుడు. మరి నువ్వేవుడివి ఆయన పేరు చెప్పి తీసుకోవడానికి? లంచగొండి, జాగ్రత్త, ఖబర్దార్, దేవుడిని విడిచిపెట్ట. చెట్టు పేరు చెప్పి కాయలు రావడం అంటే కాబట్టి దేవుడు తన బిడ్డల దగ్గర లంచం తీసుకోకూడదు. చూడండి, అపోస్తల కార్యం 8:17 క్షమించండి, తప్పు చెప్పాను. అపోస్తల కార్యములు 8:17 నుండి 23 చూస్తే, అపోస్తల కార్యములు 8:15 నుండి 23 చూస్తే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందుకు నీవిడి నీతో కూడా నశించునుగాక. ఇక్కడ వ్యక్తి ఉంటాడు అపోస్తలులాగా, ఈయన కూడా అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ వరకు కావాలని చెప్పి, అయ్యా నేను మీకు ఏదో డబ్బులు ఇస్తాను, నాకు అది ఇవ్వండి అంటాడు. కృపవరం అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోదువని తలంచుకున్నందుకు నీ వెండి నీతో కూడా నశించును. ఈరోజు చాలామంది లంచాలు ఇచ్చి, అయ్యా మాకు బైబిల్ సర్టిఫికేట్ ఇవ్వరా, మేము సేవ చేసుకుంటాం. లంచం ఎంత ఇస్తావు నీ సర్టిఫికేట్ ఇవ్వడానికి? అయ్యా మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు ఒకటి ఇవ్వరా, లంచం తీసుకొని. లంచం దేవుడు తన బిడ్డల దగ్గర లంచాలు తీసుకోడు. లంచం తీసుకునేవాడు దేవుడు కాదు. దేవుడు ఏమీ అడగడండి. దేవుడు మనకు ఒకటి అడుగుతాడు, ఏంటి తెలుసా? నా ఆజ్ఞను పాటించు, నువ్వు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ప్రతిరోజు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు, నీ బతుకు నీ జీవితం మార్చుకో. అది అడుగుతాడు తప్ప వేరేది అడగడు. వాళ్ళ సంగతి గమనించాలి. కీర్తన గ్రంథము 15:5 కీర్తన గ్రంథము 15:5 తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటికే లంచము పుచ్చుకున్నాడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడరు. క్రైస్తవుడు, భూమి మీద ఉన్న మనుషులందరూ, ప్రత్యేకంగా క్రైస్తవులైన వారు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. యథార్థవంతులు లంచం పుచ్చుకోడరు, లంచం ఇవ్వరు, వడ్డీకి డబ్బు ఎవరు అనే సంగతి మీరు గమనించాలి. యెషయా గ్రంథం 33:15 యెషయా గ్రంథం 33:15 చూస్తే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కళ్ళు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించను. చూసారా? నీతిని అంటే దైవాజ్ఞలను, దైవ స్వభావం ప్రకారం యథార్థంగా నడవాలి, యథార్థంగా మాట్లాడాలి, దేవుడిచ్చినటువంటి నిబంధనలను కొనసాగించువాడు. అలాగా దేవుని యొక్క కృపకును ఉపేక్షించుకొని తన ముందుకి కొనసాగువాడు ఉన్నత స్థలమున నివసిస్తాడు. కాబట్టి అక్కడ చెప్తాడు చూడండి, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులను మూసుకొని వాడు ఉన్న స్థలమున నివసించను. చూసారా? దేవుని నీతిని, దేవుడి స్వభావాన్ని ధరించుకొని దైవాజ్ఞను, దైవ న్యాయ విధుల ప్రకారం జీవించి ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి బ్రతుకుతాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు యందు పడి శ్రమలు అనుభవిస్తూ ముందు కొనసాగేవాడు దేవుడు వాడిని ఉన్న శ్రమన నివాసం ఇస్తాడు. ముగింపు మాట రాసుకోండి. ముగింపు సామెతల గ్రంథము 15:20 సామెతల గ్రంథం 15:20 లోబి తన ఇంటి వారిని బాధ పెట్టునో లంచము నశయించుకున్నవాడు బ్రతుకును. ఎవడైతే లంచమని ఇస్తే నేను తీసుకొని నాకు వద్దు అంటాడో వాడు బ్రతుకుతాడు, దేవుడు మెచ్చుకుంటాడు. ఈరోజు అనేక మంది క్రీస్తు సంఘంలో సువార్తికులు కూడా నేను మొన్న వింటున్న వాళ్ళు అన్నారు, నేను డైరెక్ట్గా లంచం తీసుకోండి బేరాడు ఇస్తే తప్పు ఏంటుంది అని అంటున్నారు.
నువ్వు ఒకటి దగ్గర లంచం తీసుకుంటే ఓటేస్తాను, ఇంకోటి ఓటేస్తావు. మరి తప్ప కాదా? పాపమే కదా, అది మోసం కదా. వాడిని కొనుక్కున్నాడు కదా లంచం ఇచ్చి, నాకు ఓటేయని. నీ ఇంటి వాడిని కొనుక్కున్నాడు. కాబట్టి బోధ చేసే ముందు మనకు మనం బోధించుకోకపోతే దేవుని ఉగ్రతకి ఎంత మన సంగతి మీద దగితే గమనించాలి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1-4 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1-4 వచనాలు. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్ద నేను తీసుకుంటున్నా. సమూయేలు గారు అంటున్నారు ఇశ్రాయేలు జనాంగముతో. ఆయన న్యాయాధిపతి, ఇశ్రాయేలుకి దైవజనుడు, దైవ సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, రాజును అభిషేకించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి సమూయేలు గారు. ఈ సమూయేలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో నేను ఉన్నాను మీ మధ్య కదా, నేను ఎవరి ఎదురైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధాపమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎదురైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాడు ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకులను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తునను. సమూయేలు గారు అంటున్నారు, నేను రాజుల్ని కూడా దేవుడు నాకు నా చేత అభిషేకించను, కానీ ఆ రాజుల దగ్గరికి ఎన్నడూ వెళ్ళి ప్రశస్త వస్త్రములు కానీ వెండి బంగారములు కానీ ఏమీ అడగలేదు. ఎద్దులను అడగలేదు, గాడిదలను అడగలేదు, గుర్రాలు అడగలేదు. అలాగే ఇశ్రాయేలు జనాంగంలో మీరున్నారు, మీకు ఎంతమందికి న్యాయం తీర్చాను, ఏ రోజైనా మీ దగ్గర ఏమైనా తీసుకున్నానా అని అడుగుతున్నాడండి. అంత గొప్ప దైవజనుడు, బాల్యం నుండి దేవుని సన్నిధిలో పెరిగినవాడు, తల్లి కుమారుడిని దేవునికి సమర్పించేసింది తండ్రికి, యెహోవా తండ్రికి. ఆ సన్నిధిలో నిందాహితుడిగా బతికాడు, దేవుడి కోసం నిరీక్షణగా బతికినటువంటి గొప్ప దైవజనుడు అడుగుతున్నాడు, నేను ఎవరైనా తీసుకోగలను, తీసుకుంటే చెప్పండి, నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. నాకెందుకు మీ సొమ్ము, నాకెందుకు మీ సొత్తు, నాకెందుకు మీ అన్యాయపు సిరి, నాకెందుకు ఆ లంచగొండితనం? అది దేవుని దృష్టిగా ద్రోహమైనది, దేవుని దృష్టిగా నీతి కాదు. అది దేవుని న్యాయ వ్యవస్థనే తప్పించేది, దేవుని ఉగ్రతకి ఎందుకు వెళ్ళిపోయేది. అలాంటిది నాకు అవసరం లేదు, ఏదంటే చెప్పండి, నేను ఎప్పుడు తీసుకోలేదు, ఒకవేళ తీసుకుంటే చెప్పండి, నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. నేను మరలా ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, లంచం మనం తీసుకోకూడదు. లంచాలు వాళ్ళు తీసుకుంటారు, తీసుకునేవారు పాడైపోతారు, తీసుకునేవారు నాశనం అయిపోతారు. ఎందుకంటే మన తండ్రి అనేది లంచగొండి కాదు, మన రక్షకుడు ఇచ్చిన ప్రభువు యేసుక్రీస్తు లంచగొండి కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు లంచగొండి కాదు. దేవుడు లంచాలు ఇస్తే దేవుడు మనం మెప్పు పొందలేం. ఈరోజు చాలామంది లంచాలు ఇచ్చుకొని దేవుని మెప్పు కొరకు ఎదురు చూస్తున్నారు. అది మనుషుల మెప్పు అవుతుంది తప్ప దేవుని మెప్పు కాదు. వెండి బంగారములు దేవుడు సంతోషపెట్టు, అర్పణలు దేవుని సంతోషపెట్టు, పూర్ణ హోమములు దేవుని సంతోషపెట్టు. ఏంటి? దైవాజ్ఞలు పాటించడమే దేవుడు సంతోషపెట్టడం, ఆయన సముఖంలో నిందారైతులుగా ఉండడమే సంతోషపెట్టడం, ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయన సంతోషపెట్టడం. క్రీస్తు యందు స్వభావం పోలి, ఆయన పోలి, ఆయన జీవితాన్ని మాదిరిగా తీసుకొని క్రీస్తు యందు శ్రమను అనిపిస్తుంది, ఆయన నీతిని రాజ్యం వెతకడమే దేవునికి ఇచ్చేవాడు నిజమైన అర్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, లంచం ఇవ్వకండి, లంచం తీసుకోకండి, వడ్డీలకి డబ్బులు ఇవ్వకండి. తద్వారా మీ ప్రాణానికి నష్టం, భారీ నష్టం. లంచం తీసుకున్నవాడు మీ మనోనేత్రంలో గుడితలం అయిపోయింది. మంచి చెప్పిన మీకు ఎక్కదు. ఈరోజు చాలామంది దైవజనులు కానీ లోకల్ వ్యక్తులు కానీ ఇదే పంతాలో కొనసాగుతున్నారు, గ్రంథం పట్టుకొని. అట్టిది మీకు, మీ ఆత్మీయస్థితి, మీ కుటుంబానికి మంచిది కాదన్న సంగతి ప్రేమపూర్వకంగా మీ గ్రంథాన్ని హెచ్చరిక చేస్తున్నాను. దయతో ఈ రాత్రికాల సమయంలో, ఈ ఆదివారం మీరు సరిచేసుకొని మీ బతుకులు మీ జీవితంలో మార్చుకొని, గ్రంథం మనకి ఏం సెలవుస్తుంది దాని ప్రకారం నడుద్దాం, బ్రతుకుదాం, దేవుని మహిమకరంగా, దేవునికి ఉపయోగకరంగా జీవిద్దాం. ఈ ఉన్న కాస్త జీవితాలు మచ్చ దాగు లేకుండా జీవితంలో బతుకుదాం, దేవునికి ఇష్టమైన బతుకుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా ప్రేమించను కాక. ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరి సోదరులందరూ కూడా దయతో మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలను ఇవి తీసుకొని, అలా ఉన్నాయో లేదో మీరు రాసుకోండి చక్కగా. దాన్ని వాక్యం అలా ఉందో లేదో పరిశీలన చేసి ప్రసంగాన్ని వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సత్యవాక్యాన్ని 10 మందికి అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా ప్రేమించిన కాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా కొరకు, నా ఇంటి వరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు. మరి చక్కని ప్రసంగంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు.